నోటితో ఒక మాట చెప్తుంది, చేతల్లో మరొకటి చేస్తుంది. అమెరికా తీరు అంతే. భారతదేశంతోనేమో ఉగ్రవాదానికి మనం వ్యతిరేకం అంటే ప్రపంచంలో ఎక్కడున్న ఉగ్రవాదం అయినా సరే అంతం చేసేద్దామంటే, మరొక వైపున కాశ్మీరీ వేర్పాటువాదులు ఉగ్రవాదులు అని చెప్పి ఒప్పుకోదు. పాకిస్తాన్లో నా ఉగ్రవాదులకి సాయం చేస్తుంటుంది. కొంతమంది ఉగ్రవాదులు మాత్రం దీనికి నచ్చుతుంటారు. హౌతీ తీవ్రవాదులు పక్కన దాడులు చేస్తూ ఉంటే వాళ్ళని ఎదిరిద్దామంటది, పక్కనే ఉన్న హమాస్ తీవ్రవాదులకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి మంచి ఉగ్రవాది లేదా వీళ్ళకి అనుకూల ఉగ్రవాది, వీళ్ళకి వ్యతిరేక ఉగ్రవాది అన్న కోణంలోనే చూస్తారు. ఇజ్రాయెల్తో పక్కన హమాస్ మీద యుద్ధం చేయమంటది, మరొక వైపున చూస్తుంటే అదే హమాస్ మీద యుద్ధం చేసేటటువంటి అమెరికా అదే ఇజ్రాయెల్కి బోలెడని ఆయుధాలు ఇచ్చింది. పైకి చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి అంటూ తాజాగా అంతర్జాతీయంగా వెల్లడైనటువంటి అంశం ఏంటంటే, ఒక 1800 MK-84లు, 2000 పౌండ్ అండ్ 500 MK-82 500 పౌండ్ బాంబ్స్ని ఇచ్చింది. ఇప్పటికీ ఏదైతే బాంబులు భారీ ఎత్తున అంటే విధ్వంసం సృష్టించగలిగే బాంబుల్ని ఇజ్రాయెల్కి అమెరికానే ఇచ్చింది. పైకి మాత్రం డ్రామా ఆడుతుంది అన్నటువంటి విషయం వెల్లడైంది.